గారు గోవర్ధన్ గారు అక్కడ పరిస్థితి ఏంటి, ప్రధాన సవాల్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇప్పుడు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఇంకా ఒక 10 కిలోమీటర్లు టార్గెట్ ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ముందుకెళ్లే వాతావరణం ఉందా? ఇప్పుడు ఎదురవుతున్న ప్రతికూలత ప్రధానంగా వాటర్ని స్టాప్ చేయాలి, దానివల్ల ఇదంతా వరకు వస్తుంది, ఈ సీపేజ్ రావటం కానీ మట్టి కూలటం కానీ జరుగుతుందని. ఎట్లా ఇప్పుడు దీని పరిష్కారం ఏంటి? ఇది బేసిక్గా ఒక డిజాస్టర్గా మనం పరిగణించవచ్చండి. దీంట్లో డిజాస్టర్ మిటిగేషన్ మెజర్స్గా ఇక వచ్చే ప్రదేశాల్లో వాటర్ యొక్క మొబిలిటీ ఎలా ఉంది అంటే భూమి పై ప్రదేశం నుంచి భూమి 500 మీటర్స్ వరకు వాటర్ మొబిలిటీ ఎలా ఉంది, సాయిల్ యొక్క స్ట్రక్చరింగ్ ఎలా ఉంది, మిక్స్ యొక్క స్ట్రక్చరింగ్ ఎలా ఉంది, అవి గమనించుకొని దాన్ని ఒక ఏఐ బేస్డ్ ట్రైన్ డేటా సెట్స్ క్రియేట్ చేసుకోవాలండి. అంటే ఒక బోర్లాగ్ డేటా తీసుకొని ఒక 500 మీటర్స్ వరకు బోర్ వేసి ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా చెక్ చేయాలండి. చేసిన తర్వాత దానికి అనుగుణంగా వాటర్ని డైవర్ట్ చేసే వ్యవస్థని, ఈ యొక్క మడ్ ఫార్మేషన్ డైవర్ట్ చేసే వ్యవస్థని ఈ యొక్క టన్నెల్ మార్గానికి టచ్ కాకుండా చేసుకుంటే ఇది పాసిబిలిటీ ఉంటుంది. టన్నెల్ మార్గంలో అలైన్మెంట్ ఫిక్స్ చేసినప్పుడు ఈ యొక్క అలైన్మెంట్కి ఎవ్రీ 10 మీటర్స్కి 20 మీటర్స్కి ఒక బోర్ లాగా వేసి దాని ద్వారా ఆక్సిజన్ పంపించే ప్రక్రియ చేయాలా. రెండోది ఈ యొక్క కొన్ని లొకేషన్స్లో మడ్ సకింగ్ పంప్స్ పెట్టుకోవాలా. పెట్టుకొని యొక్క ఎక్కడైతే మడ్ వస్తుందో, ఎక్కడైతే వాటర్ వస్తుందో సక్ చేసే వ్యవస్థ టాప్ టు బాటమ్కి మనం పికప్ చేయాలండి. అంటే ఇక్కడ డెఫిషియన్సీ ఏంటంటే ఈ యొక్క ప్లానింగ్ డెఫిషియన్సీ ఉంది, ఇంజనీరింగ్ డెఫిషియన్సీ ఉంది, టెక్నోమెట్రిక్ మోడలింగ్ చేయలేదు వీళ్ళు. చేయకపోవడం వల్ల ఈ యొక్క ప్లానింగ్ డెఫిషియన్సీ వల్ల జరిగిన ఈ యొక్క డిజాస్టర్గా మనం చూడవచ్చు సార్. దీనికి మనం ప్లానింగ్ విధంగా చేయాల్సింది మాత్రము ఈ యొక్క బోర్లాగ్ డేటా తీసుకొని స్ట్రక్చర్ యొక్క అనాలిసిస్ చేయాలి. చేయకపోవడం వల్ల ఈ యొక్క షేర్ ఫెయిల్యూర్ కానీ, టెన్షైల్ ఫెయిల్యూర్స్ కానీ, కంప్రెషన్ ఫెయిల్యూర్స్ కానీ వస్తున్నాయి. దాన్ని మనం కన్వర్ట్ చేసే వ్యవస్థను డెవలప్ చేసుకుంటే పాసిబిలిటీ ఉందని ఉద్దేశం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా సార్ ఈ టెక్నోమీటర్ ఇదని, అంటే ఏంటి అది అసలు ఏం చెయ్యాలి అనేది ఇప్పుడు క్లియర్ కట్గా ఈ వ్యవస్థలో ఏంటంటే మనకి టెక్నోమెట్రిక్ అంటే డిఫరెన్షియల్ ఆఫ్ టెక్నాలజీస్ ఎలా వస్తున్నాయి. ఇప్పుడు 20 సంవత్సరాలు జరుగుతున్నప్పుడు 20 సంవత్సరాల ముందు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఈ రోజున ప్లానింగ్లో ఉన్న డెఫిషియన్సీస్ ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నాలెడ్జ్ బేస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కావాలి సార్. అంటే అది మెటీరియల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది, ఈ యొక్క వాటర్ మొబిలిటీ ఎలా ఉంది మెజర్ చేసే వ్యవస్థ కావాలా. రెండోది ఈ యొక్క బోర్లాగ్ డేటా ద్వారా ఎక్కడెక్కడ మనం వాటర్ని డైవర్ట్ చేయొచ్చు, ఈ యొక్క టన్నెల్ అలైన్మెంట్కి రాకుండా ఎక్కడెక్కడ డైవర్ట్ చేయొచ్చు అనే దాని మీద మనం వర్కౌట్ చేయాలండి. అంటే ఇక్కడ వ్యవస్థలో ఏంటంటే ఈ యొక్క ఎవరైతే వర్క్ ఇనిషియేట్ చేశారో దాని యొక్క మెయిన్ టెక్నికల్ ఎక్స్పర్టైజ్ ఎలా ఉందని ఎవాల్యుయేట్ చేయకుండా చేయకూడదు సార్. ఎందుకంటే ఒక ఎకనామెట్రిక్ మీటరింగ్ కానీ, ఈ యొక్క పొలిటికల్ మెట్రిక్ మీటరింగ్ కానీ, సోషల్ మెట్రిక్ మీటరింగ్ కానీ ఇటువంటి వ్యవస్థకి పనికి రాదండి. ఖచ్చితంగా ఇది పెద్ద ఛాలెంజింగ్ స్ట్రక్చర్ కాబట్టి దీనికి టెక్నికల్గా టెక్నాలజీ పరంగా ఏ విధంగా ఎఫిషియెంట్గా ఉంది వ్యవస్థ అది బేరీ చేసుకుని చేస్తే ఇది సక్సెస్ అవుతారు. అంటే ఇప్పుడు మరి ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉందా? ఇప్పుడు సరే ఇంకా వాళ్ళు బతికి రావాలని కోరుకుందాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆశలు గల్లంతయ్యాయని నిర్మాణ సంస్థ జేపీకి సంబంధించిన ప్రతినిధి ఒక ప్రకటన చేశారు. కానీ ఈ విపత్తులు వస్తుంటే మేము ఎదుర్కొంటూ ముందుకు వెళ్తామని ఆయన అంటున్నారు. ఎస్ సార్, దీనికి ఖచ్చితంగా వేఅవుట్ ఉందండి. ఒక వేఅవుట్ ఏంటంటే ఈ 10 కిలోమీటర్ స్ట్రెచ్ ఏదైతే చేయాలో ఎవ్రీ 100 మీటర్స్కి ఒక హోల్ లాంటిది వేయాల్సి వస్తుంది అలాంగ్ ది అలైన్మెంట్ ఆఫ్ టన్నెల్. వేసిన తర్వాత అక్కడి నుంచి మనము ఆక్సిజన్ పంపడము, అక్కడ నుంచి మనము ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ స్ట్రక్చరింగ్ పంపడము, అంటే టన్నెల్ యొక్క షేపింగ్ అనేది మనం సర్ఫేస్ లెవెల్లో చేసుకుంటూ పోవాలండి. అంటే ఎందుకంటే ఈ యొక్క వాటర్ యొక్క ఎంట్రీని మనం అరెస్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా కొన్ని కాండ్యూట్స్ ద్వారా ఈ యొక్క వాటర్ బ్యారియర్స్గా పెట్టుకోవాలి. అంటే ఐ డోంట్ మీన్ ద టన్నెల్ తవ్వక ముందు చేయాలి. ఎలా అంటే మాత్రము ఖచ్చితంగా ఆ యొక్క వాటర్ వస్తున్న ఏరియాస్ని అరెస్ట్ చేయాలండి. చేసినప్పుడు వాటర్ లోపలికి రాదు. వీళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క కాంక్రీట్ సర్ఫేసింగ్ అనేది లోపల చేసుకుంటూ పోవాలి. కాబట్టి ఏది ముందు అని చెప్తే మాత్రము ఖచ్చితంగా ఎలాంగ్ ది అలైన్మెంట్ హోల్స్ క్రియేట్ చేసి ఆక్సిజన్ పంపడము, మడ్ పంపింగ్ చేయడము, తర్వాత కాంక్రీట్ స్ట్రక్చరింగ్ చేసుకుంటూ వాటర్ని అరెస్ట్ చేసే వ్యవస్థని అంటే సబ్ సర్ఫేస్ లెవెల్ మ్యాపింగ్ చేసుకోవాలి. చేసుకోవడం ద్వారా పాసిబిలిటీ ఉందని చేయొచ్చు. దీనికి ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని చేయాలండి. రైట్, కరెక్ట్గా అక్కడ ఏం జరుగుతుందో చెప్పారు కదా. అంటే ఇప్పుడు ఈ డైవర్షన్ మీరు ఇందాక ఏదైతే చెప్పారో దాన్నే ఇప్పుడు ప్రజెంట్ పాటిస్తున్నారని గోవర్ధన్ గారు చెప్తున్నారు. మరి ఇప్పుడున్న వేస్ ఏంటి, వేఅవుట్ ఏంటి? ఇప్పుడు ఇలాంటి ప్రమాదం జరగకూడదు. రెండోది అసలు ప్రమాదం వాళ్ళు ఇప్పుడు అంటే మనం అనకూడదు, కానీ జేపీ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు వాళ్ళు మరణించి ఉండొచ్చు, డెడ్ బాడీస్ని తీసి మిగతా కార్యక్రమాలు మేము చేపడతామని.
అంటే ఇక్కడ 10 కిలోమీటర్స్లో టాప్ టు బాటమ్ అంటే 500 మీటర్స్ బ్యాండ్ విడ్త్లో ఈ యొక్క వాటర్ మొబిలిటీ ఎలా ఉంది, జియోమార్ఫలాజికల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, తర్వాత ఎక్కడెక్కడ డెన్సిటీ కోల్పోయిన ప్రదేశాలు ఉన్నాయి చెక్ చేసుకోవాలి సార్. వాటిని మనం కాల్ దెమ్ ఎస్ బ్లాక్ స్పాట్స్. నేనేమంటున్నానంటే ఈ యొక్క అలైన్మెంట్ ఆఫ్ 10 కిలోమీటర్స్లో ఐదర్ సైడ్ ఆఫ్ 500 మీటర్స్ కానీ 1000 మీటర్స్ కానీ బోర్లాగ్ డేటా తీసుకొని అసలు వాటర్ టర్బులెంట్గా వస్తుందా, లామినర్గా వస్తుందా, సీపేజ్ ఫ్లో ఎలా వస్తుంది, ఆ 10 కిలోమీటర్ స్ట్రెచ్ మొత్తం చూసుకొని అక్కడ డైవర్ట్ చేయాల్సి వస్తుంది వాటర్ని. టెంపరీగా డైవర్ట్ చేయాలి. టెంపరీ డైవర్షన్ ఎలా చేయాలంటే ఐదర్ బై కండ్యూట్స్ కానీ లేదా ఇంక్లైన్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్ ద్వారా డైవర్ట్ చేస్తే వాటర్ ఈ యొక్క టన్నెల్ ప్రాంతంలోకి రాదండి. రానప్పుడు ప్రెషర్ బిల్ట్ అనేది కాదు. మరి ఇప్పుడు వాళ్ళు చేస్తుంది ఏంటి, ఆ వాటర్ని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారు? వాళ్ళు ప్రస్తుతం వాళ్ళు రెండు వైపులా ఎప్పుడైతే ఓపెన్ చేశారో మధ్య ఏరియాలో అది కంపోజిటరీ ఏరియాలో ఒక ష్రింకేజ్ వచ్చేసిందండి. అంటే రెండు వైపులా పని జరుగుతున్నప్పుడు ఈ యొక్క వాటర్ యొక్క మొబిలిటీ ఎక్కడ చూసుకుంటుందంటే న్యాచురల్ వేక్ చూసుకుంటుంది. న్యాచురల్ వేక్ చూసుకున్న క్రమంలో 10 కిలోమీటర్ స్ట్రెచ్ లోకి వచ్చేసింది. అది రావడం వల్ల మీకు పెరీనియల్ గా వాటర్ వస్తుంది, పెరీనియల్ గా డిజింటిగ్రేట్ అయ్యింది. దాన్ని మనం ఇంటిగ్రేట్ గా చేసుకోవాలా, దానికి టెంపరల్ స్ట్రక్చర్ గా మనం పెట్టుకొని టైం బీయింగ్ యొక్క అలైన్మెంట్ ఆఫ్ టనెల్ 10 కిలోమీటర్స్ టచ్ కాకుండా మనము వాటర్ మొబిలిటీ డైవర్ట్ చేసుకోవాలి. టాప్ టు డౌన్, టాప్ టు బాటమ్ అప్రోచ్లో మనం డైవర్షన్ ఆఫ్ టెక్నిక్స్ వాడుకోవడం ద్వారా చేయొచ్చండి. ప్రస్తుతం వాళ్ళు చేస్తుందంటే ఈ యొక్క వెర్టికల్ అలైన్మెంట్ ద్వారా ముందుకు వెళ్తున్నారు. దే ఆర్ నాట్ గోయింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, ట్రాన్సిషనల్ ఇంపాక్ట్ చేసుకోవాలి. అది చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రక్రియ చేయాలి. కానీ ఇప్పుడు వాళ్ళ ఫోకస్ అంతా కూడా రెస్క్యూ ఏ విధంగా చేయాలా, ఏ విధంగా వాళ్ళని బతికించాలని చూస్తున్నారు. కానీ దీన్ని ఆపరేషన్ ముందుకు చేయాలంటే మాత్రము నేను చెప్పిన అప్రోచే వే అవుట్ అవుతుందండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇంకా బతికి ఉండే ఛాన్స్ ఉంటుందా? అనకూడదు, ఈ ప్రశ్న అడగకూడదు. అంటే ఈ ఆక్సిజన్ జనరేషన్ లేని ప్రక్రియలో జీవించడం కష్టం సార్. ఎందుకంటే ఆక్సిజన్ అనేది ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 days దాటిపోయింది. సండే నుంచి సాటర్డే నుంచి ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు గురువారం కాబట్టి ఆక్సిజన్ అందకపోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క 500 మీటర్స్ డెప్త్లో కంటిన్యూస్ క్లీవేజ్ కానీ కంటిన్యూస్ కండ్యూట్ ఆఫ్ ఎయిర్ ఫార్మేషన్ రాదు సార్. రానప్పుడు రెండు వైపులా క్లోజ్ అయింది కాబట్టి బతకడం అనేది కష్టం అవుతుంది. ఇంకా 10 కిలోమీటర్ స్ట్రెచ్లో కనుక వే అవుట్ ఉండే ప్రక్రియ చేసుకుని ఉంటే, అంటే చేసేటప్పుడు అలైన్మెంట్ వాళ్ళకి తెలుసు అండి 50 కిలోమీటర్స్ అని. ఎవ్రీ 500 మీటర్స్కి ఒక బోర్ లాగా వేసుకొని ఆక్సిజన్ పంపే ప్రక్రియ చేసుకుంటూ టనలింగ్ వర్క్ చేసుకుంటుంటే వాళ్ళకి ఐడియా కూడా వచ్చేస్తుంది. ఎక్కడెక్కడ డిజింటిగ్రేషన్ ఉంది, ఎక్కడెక్కడ ఇంటిగ్రేషన్ ఉంది, ఎక్కడ మిక్స్ ఉంది, ఎక్కడ షీర్ ఫెయిల్యూర్ ఉంది, ఎక్కడ టెన్సైల్ ఫెయిల్యూర్ ఉంది, ఎక్కడ కంప్రెసివ్ ఫెయిల్యూర్ తెలుస్తుందండి. అది తెలియకుండా చేయడం అనేది ఇది ఒక టెక్నికల్గా ఒక పొలిటికల్ ఇంటర్వెన్షన్ కానీ లేకపోతే ఎకనామెట్రిక్ ఇంటర్వెన్షన్ కానీ సోషల్ ఇంటర్వెన్షన్ జరిగినప్పుడు జరుగుతాయి సార్. టెక్నాలజీ ఇచ్చేటప్పుడు టెక్నాలజీ ఇచ్చే వాళ్ళని వెయిటేజ్ ఇవ్వాలా, వాల్యూ ఇవ్వాలా. ఈ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ వ్యవస్థ కానీ మెడికల్ వ్యవస్థ కానీ ఇంజనీరింగ్ వ్యవస్థలో వీళ్ళ ఇంటర్వెన్షన్ తప్పు అవుద్దండి. సోషల్ ఇంజనీరింగ్ అంటారు, ఎకనామెట్రిక్ మీటరింగ్ అంటారు. వీటి వలన నాశనము వినాశనమేనండి, అది డిజాస్టర్ అది. అందువల్ల ఇప్పుడు టెక్నికల్గా చేసే వాళ్ళని చేయనివ్వాలా, వాళ్ళకి ఎక్స్పర్టైజ్ లేనప్పుడు సబ్లెట్ చేయనివ్వకూడదు. ఎవరైతే ఒరిజినల్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి పిలిపి చేపిస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు సార్. ఇప్పుడు మేము ఇస్తున్న సలహాలు లాంటి కానీ బెటర్ సలహా వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఎప్పుడైతే అలైన్మెంట్కి ఆక్సిజన్ వెళ్ళే ఎంట్రీ ఇవ్వడము, మడ్ పంపింగ్ చేయడము, ఈ యొక్క షీర్ ఫెయిల్యూర్స్ కంప్రెషన్ ఫెయిల్యూర్స్ ఎక్కడే చెక్ చేసుకోవడము, దానికి టాప్ టు బాటమ్ 500 మీటర్స్ ఐదర్ సైడ్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ 500 మీటర్ డెప్త్లో వేఅవుట్స్ ఇచ్చుకోవాలి. టెంపరీగా ఒక బ్రేసింగ్ చేయాలి. అంటే టర్బులెంట్ ఫ్లోని కంట్రోల్ చేస్తూ లామినర్ ఫ్లో ఇచ్చే విధంగా డైవర్ట్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇది కన్స్ట్రక్షన్ చేయొచ్చు అండి.